హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు క్రిప్టో కరెన్సీ అందరూ ఎంతగానో ఎదురు చూసిన ఇది మొత్తానికి మెయిన్ నెట్‌కి లాంచ్ అయిందనమాట. అంటే మనకు ట్రేడింగ్‌లోకి వచ్చిందనమాట. క్రిప్టో కరెన్సీ అనేది. సో, మనందరికీ బిట్‌కాయిన్ అనేది ఐడియా ఉండే ఉంటుంది కదా! సో, ఆ టైప్ ఆఫ్ కరెన్సీనే ఈ క్రిప్టో కరెన్సీ కూడా రీసెంట్‌గానే మొన్న 20th ఫిబ్రవరి ఇది ఓపెన్ మెయిన్ నెట్ లాంచ్ చేశారన్నమాట దీన్ని. సో, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! ఇదే వచ్చేసి పీ పీ పై అప్లికేషన్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే గనక డీటెయిల్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ 20th ఫిబ్రవరి లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారన్నమాట. సో, ఇక మనకు మామూలుగా మైనింగ్ అంటే ఏం లేదనమాట. ఈ అప్లికేషన్‌లో మీకు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ బటన్‌లా ఉంది చూసారా గ్రీన్ కలర్‌లో. ఇది నా మైనింగ్ రేట్ అనమాట. 0.04 పర్ అవర్. సో, దాని మీద క్లిక్ చేస్తే మైన్ అవుతుందనమాట. సో, డైలీ మీకు నోటిఫికేషన్ ఒకటి వస్తుంది. దాని మీద క్లిక్ చేసి డైలీ ఒకసారైనా మైన్ చేస్తూ ఉండాలన్నమాట పైని. సో, అలాగే దీనిపైన ఇది చూస్తే కనుక ఇది నా యొక్క రెఫరల్ టీమ్ అనమాట. సో, నేను వీళ్ళని రెఫర్ చేశానన్నమాట. సో, వీళ్ళలో ఇద్దరు మైనింగ్ అనేది చేస్తున్నారు. సో, మిగిలిన ఇద్దరు ఇన్యాక్టివ్‌గా ఉన్నారన్నమాట. సో, మనం కావాలంటే వాళ్ళని పింగ్ చేసి మెసేజ్ చేయొచ్చనమాట. వాళ్ళు పింగ్ అవుతారన్నమాట. వాళ్ళు ఒకసారి నోటిఫై చేయబడతారన్నమాట. సో, ఈ రెఫరల్ టీమ్‌ది ఏంటంటే మన యొక్క మైనింగ్ రేట్ అనేది మనం రెఫరెన్స్ చేసిన వాళ్ళ మీద కూడా బేస్ చేసి మనకి కొన్ని కాయిన్స్ వస్తాయన్నమాట. అంటే వాళ్ళు వాడే దాన్ని బట్టి కూడా. వాళ్ళు కూడా ఓపెన్ చేసి మైన్ చేస్తుంటే గనక మన మైనింగ్ రేట్ కూడా మనకి వస్తదనమాట. సో, ఇన్యాక్టివ్‌గా ఉంటే గనక మనకు కూడా మైనింగ్ రేటు కొంచెం తక్కువగానే ఉంటది. సో, వాళ్ళు కూడా యాక్టివ్‌గా ఉండి రోజు మైనింగ్ చేస్తున్నట్టయితే గనక మనకి మైనింగ్ రేట్ అనేది స్పీడ్‌గా ఉంటుందన్నమాట. సో, అది ఇక్కడొచ్చేసి పైన ఇక్కడ మనకు సెక్యూరిటీ సింబల్‌లో 100% ఉంది కదా! ఇది సెక్యూరిటీ సర్కిల్ అనమాట. ఇందులో మీకు ఆల్రెడీ అప్లికేషన్ ఎవరన్నా యూజ్ చేస్తూ వాళ్ళు పైలో ఆల్రెడీ ఉంటే గనక వాళ్ళని మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చనమాట. సెక్యూరిటీ సర్కిల్. అంటే వీళ్ళ యొక్క కేవైసీ గనక నో యువర్ కస్టమర్ కేవైసీ ఐడెంటిఫికేషన్, వెరిఫికేషన్ అయితే గనక వీళ్ళ ద్వారా కూడా మనకి మైనింగ్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో, మీ సెక్యూరిటీ సర్కిల్ ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళది కూడా మనకి కేవైసీ అని అయితే మనకి మైనింగ్ రేట్ కూడా మనకి మంచిగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా! కాంటాక్ట్స్ నుంచి యాడ్ చేసుకోవడం కానీ, అలాగే యాడ్ అండ్ ఎగ్జిస్టింగ్ యూజర్ ఆల్రెడీ వాళ్ళు అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు. వాళ్ళని యాడ్ చేయాలంటే సో, ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇది. సో, ఇందులో అప్లికేషన్‌లో మనకి ఇలాగ చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. హోము, మెయిన్ నెట్, బ్రౌజరు. సో, ఇవన్నీ. మనకి మెయిన్ నెట్‌లో మనకి ఇలా చూపిస్తదనమాట. సో, మనకి అన్‌వెరిఫైడ్, ట్రాన్స్‌ఫరబుల్, మైగ్రేటెడ్. సో, ఇప్పటికొచ్చి ఇంత అనేది ట్రాన్స్‌ఫర్ అయినాయి అనమాట. సో, అన్‌వెరిఫైడ్‌లో అన్‌వెరిఫైడ్‌లో ఎందుకు ఉంటదంటే, నేను ఇందాక చెప్పా కదా! మీరు ఎవరైనా రెఫర్ చేసిన వాళ్ళు కేవైసీ గనక కంప్లీట్ చేయకపోయి ఉండుంటే వాళ్ళ ద్వారా ఎర్న్ అయిన అనేది ఇక్కడ మనకి అన్‌వెరిఫైడ్‌లో ఉంటుందన్నమాట. సో, అదనమాట. సో, మెయిన్ నెట్ చెక్ లిస్ట్ మనకి కేవైసీ కంప్లీట్ అవ్వాలంటే ఈ మెయిన్ నెట్ చెక్ లిస్ట్‌లో ఉన్న టోటల్‌గా మనకి 9 స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో, ఈ 9 స్టెప్స్ అనేవి పాస్ అవ్వాలన్నమాట. ఫస్ట్ స్టెప్ వీటిల్లో మెయిన్ నెట్ చెక్ లిస్ట్‌లో ఫస్ట్ బ్రౌజర్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఆ వాలెట్‌ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో, ఆ తర్వాత వాలెట్‌ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి కొంత అనేవి వస్తాయి కదా! ఒక 10 వస్తాయి కదా! 10లో కొంత అనేది లాక్ అవుతుందన్నమాట. కొన్ని ఇయర్స్ వరకు మనకి లాకప్ అయిపోతూ ఉంటది. అంటే ఇప్పుడు మనకి గెయిన్ చేసిన అన్నీ మనం అమ్మేసుకొని చేసుకోవాలన్నమాట. కొంత అనేది కొన్ని ఇయర్స్ వరకు లాక్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత సెక్యూర్ అకౌంట్, మళ్ళీ సైన్ అక్నాలెడ్జ్‌మెంట్, రిసీవ్ టోకెన్స్, కేవైసీ అప్లికేషన్ సబ్మిట్ చేయాలన్నమాట. ఈ కేవైసీలో మనకి ఐడెంటిటీ ప్రూఫ్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే మనకి ఫేస్ రికగ్నిషన్, వెరిఫికేషన్ ఇవి కూడా ఉంటాయన్నమాట. సో, వన్స్ మనం అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మనకి కేవైసీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తాము. మనకి కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే కనుక మనం మెయిన్ నెట్కి మైగ్రేషన్ అప్పుడు అవుతుంది అనమాట. అప్పుడు మనం వ్యాలెట్కి మైగ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 10 ఉన్నాయనుకోండి. ఆ 10లో మనకి 5 అనేవి లాకప్ అయిపోయినాయి. 5 వచ్చేసి మనకి అవైలబుల్ బ్యాలెన్స్ కింద అలాగా కన్వర్ట్ అవుతుందన్నమాట. సో, అప్పుడు కన్వర్ట్ అయిన దానికి ఎప్పుడైతే మనకి వ్యాలెట్‌లో వెళ్తాయో అప్పుడు మనం దాన్ని నుంచి ఏదైతే ఎక్స్చేంజ్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయో వాటికి మైగ్రేషన్ చేసుకొని మనం సెల్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు, అలా చేయొచ్చనమాట. సో, ఇది మనకి ఓవరాల్‌గా ఈ అప్లికేషన్ గురించి ప్రాసెస్ ఫ్రెండ్స్.
సో దట్స్ ఆల్.